హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం. అచలకీల సెకండ్ సీజన్ నందిని 105వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. బెడ్ పైన కూర్చున్న నందిని పక్కనే కూర్చున్నాడు అభినందన్. అంతలో హా అత్తయ్య వస్తున్నా అంటూ సెల్ తీసుకుని కిచెన్లోకి పరిగెత్తింది నందిని. ఇప్పుడు ఎవరు పిలిచారు, ఎవరూ పిలవకుండా అలా వెళ్ళింది ఏంటి అని కాసేపు అయోమయంలో ఉన్నాడు అభినందన్. ఆ కొన్ని క్షణాల్లోనే నందగోపాల్ నెంబర్కి రాత్రి మెసేజ్ చేస్తాను, నిద్రపోకుండా ఉండు అని పంపించి వెంటనే డిలీట్ చేసేసింది నందిని. నందిని సెల్ తీసుకెళ్ళినట్లుగా గుర్తు రావడంతో నందిని వెనకే వచ్చి సెల్ లాక్కున్నాడు అభినందన్. అభినందన్ అలా చేస్తాడని నందిని ముందే ఊహించింది కాబట్టి అతన్ని పట్టించుకోకుండా ఫ్రిడ్జ్లో నీళ్లు తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తాపీగా నీళ్లు తాగుతూ ఉంది. నందిని ప్రవర్తనని చూస్తుంటే ఏదో చేసిందని అర్థమవుతూనే ఉంది అభినందన్కి. కానీ అది దొరకకుండా జాగ్రత్త పడిపోతుంది అని కూడా అర్థమైంది. అయినప్పటికీ సెల్ మొత్తం వెతికాడు. ఎక్కడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఉండదు, ఎందుకు ఉంటుంది అని అనుకుని వచ్చి నందిని సెల్ని చేతిలో తిప్పుతూ నందినికి ఎదురుగా కూర్చున్నాడు అభినందన్. తన నోట్లో వాటర్ ఉండగానే బాటిల్ చూపిస్తూ కావాలా అన్నట్లుగా అడిగింది అభినందన్ను నందిని. ఎంతకాలం తప్పించుకుంటావు అన్నట్లుగా ఉన్నాయి అభినందన్ చూపులు. ఏంటి వద్దా అంటూ తనే తాగుతూ ఉంది వాటర్ మొత్తం నందిని. ఎవరో పిలుస్తున్నట్లుగా పరిగెత్తుకుంటూ వచ్చావు, ఎవరు పిలిచారు ఏంటి అని అన్నాడు అభినందన్ నందినిని సూటిగా చూస్తూ. నీకు వినిపించలేదా? అత్తయ్య పిలిచినట్లుగా అనిపించింది, అందుకే వచ్చాను. కానీ చూస్తే అత్తయ్య ఇక్కడ లేదు, అంతా నా భ్రమ అనుకుంటా అని అంది నందిని. బాగా ఏమరపాటుగా ఉన్నావో లేక మనుషుల్ని ఏమారుస్తున్నావో అందుకే అలా అనిపించి ఉంటుందిలే అంటూ సెల్ అక్కడ పెట్టాడు అభినందన్. ఉంచుకో నీ దగ్గరే, మాటి మాటికి నా చేతుల నుండి నువ్వు లాక్కోవడం ఎందుకు? దానికోసం నాకు కాపలా ఉండడం ఎందుకు? అదేదో నీ దగ్గరే ఉంటే నీకు ఇంత ఇబ్బంది ఉండదుగా అని అంది నందిని. నాకేం అక్కర్లేదు అంటూ వెళ్ళి సోఫాలో కూర్చొని టీవీ పెట్టుకున్నాడు. అతన్ని చూస్తుంటే బాగా నవ్వు వస్తుంది నందినికి. పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు, కానీ అతని వల్ల అవ్వడం లేదు. రేపు ఉదయం పూట నిద్ర మాత్రలు తప్పవనుకుంటా. అందరినీ బబ్బు పెట్టేసి నేను వెళ్ళిపోతాను. రాత్రికి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి అని అనుకుంది నందిని. తన దగ్గర ఇంకా కొన్ని టాబ్లెట్లు ఉన్నాయి, ఇదివరకు నందగోపాల్ తీసుకువచ్చి ఇచ్చినవి. ప్రతిసారి ఇదే ప్లానా? ఏదైతే ఏమి, వాళ్ళు నేను వెళ్ళడం ఆపకుండా ఉంటే చాలు, తర్వాత ఏదైనా జరగని, ఇక నేను ఏమీ చేయలేను అని అనుకుంది నందిని. సాయంత్రం అవుతుండగా అమల నందిని వాళ్ళ ఇంటికి వచ్చింది. ఏంటో ఈ మధ్య మాటి మాటికి వస్తుంది అని అనుకున్నాడు అభినందన్. అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు అమల వచ్చిన విషయం ఏంటో అని తెలుసుకోవడానికి. నందిని, నువ్వు అర్జెంటుగా బ్యాగ్ తీసుకునిరా, మనం ఊరికి బయలుదేరాలి అని అంది అమల. అక్కడ ఎవరి అనుమతి కోసం అడగడం లేదు అమల. నిర్ణయం తీసుకున్నట్లుగా నేరుగా రమ్మని చెప్తూ ఉంది నందినికి. అదేంటి వదిన సడన్గా వచ్చి తీసుకెళ్తా అంటున్నారు అని అంది జగతి. తీసుకెళ్తా అంటుంది మా ఇంటికి కాదు, మేము ఊరికి బయలుదేరుతున్నాము. నాతో పాటు అందరినీ కూడా తీసుకువెళ్తున్నాను. నళిని, నయన కూడా రెడీగా ఉన్నారు, అందరం కలిసి వెళ్తున్నాము అని అంది అమల. ఒక్కసారిగా అభినందన్కి గుండె జల్లుమంది. ఇంత సడన్గా ఎక్కడికి అత్తయ్య బయలుదేరుతున్నారు? నాకు తెలిసి మీకు చుట్టాలు కూడా ఎవరూ లేరే అని అన్నాడు అభినందన్. ఎందుకు లేరు? నాకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. కాకపోతే మా మధ్య రాకపోకలు లేవు. తమ్ముడు అంటే వాడికి అంతగా మాపై అభిమానం లేదు, నేను వాడి కోసం రావాలని కూడా అనుకోడు. కానీ చెల్లి కోసం నేను చాలా ప్రయత్నాలు చేశాను. ప్రేమ వివాహం చేసుకొని ఇంటి నుండి వెళ్ళిపోయింది. నాన్న తనను తీవ్రంగా వ్యతిరేకించడంతో మళ్ళీ తిరిగి రాలేదు. ఇన్నాళ్లుగా తన ఆచూకీ కోసం చాలా వెతికాను నేను. ఇప్పటికి దొరికింది. చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు. నా చెల్లి అరుణకి నేనంటే పిచ్చి ప్రేమ.
అంతకు మించిన ఆత్మాభిమానం కూడా ఉంది తన దగ్గర. అంత కష్టంలో ఉండి కూడా అక్కను నేను ఒకదాన్ని ఉన్నానని మర్చిపోయింది అని అమల చెప్తుండగానే అప్పుడప్పుడు పిన్ని అరుణ గురించి తల్లి చెప్పే విషయాలు గుర్తుకు వచ్చాయి నందినికి. పిన్నికి ఏమైందమ్మా అని అడిగింది నందిని కంగారుగా. పిన్ని ఆరోగ్యం బాగా క్షీణించిందట. ఇంట్లో మంచానికే పరిమితమైందట. ఫోన్లోనే అన్ని విషయాలు అడగడం నాకు సబబుగా అనిపించలేదు. నేరుగా తన దగ్గరికి వెళ్ళాలి అనిపించింది. అందుకే రాత్రికి మనం బయలుదేరుతున్నాము. ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేయాలి ఇక అని అంది అమల. అదేంటి అత్తయ్య ఫ్లైట్ అంటున్నారు? వేరే దేశమా ఏంటి అని అన్నాడు అభినందన్. లేదు, మన దేశమే. కానీ నాకు ఎక్కువ సమయం తనను చూడకుండా ఉండాలని లేదు. వెంటనే తనని చేరుకోవాలని ఉంది. అందుకే ఫ్లైట్లో వెళ్ళాలని అనుకుంటున్నాను అని అంది అమల. అవునా, ఏ ఊరు అని అడిగాడు అభినందన్. అదంతా ఇప్పుడు అనవసరం, ముందు మనం అక్కడికి వెళ్ళాలి త్వరగా అని అంది అమల. అమ్మా, నేను ఢిల్లీ వెళ్ళాలి, నాకు ఇంటర్వ్యూ ఉంది అంటూ నోటిదాకా వచ్చింది నందినికి. కానీ అక్కడ అభినందన్ వాళ్ళు ఉండడంతో ఏమీ మాట్లాడలేకపోయింది. ముందైతే బయటికి వెళ్తాను, ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళాక అప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకోవచ్చు. అమ్మకు చెప్పి అక్కడ నుంచి అటే వెళ్ళిపోతాను నేను అని అనుకుంది నందిని. అందుకే ఇక ఏమీ మాట్లాడకుండా సరే అమ్మ వెళ్దాం అంటూ లోపలికి వెళ్ళి నిమిషంలో బ్యాగ్తో వచ్చేసింది నందిని. అదేంటి అత్తయ్య ఇప్పుడే కదా వచ్చింది, ముందు సర్ది పెట్టుకున్నట్లుగా అంత తొందరగా తీసుకుని వచ్చేసావే అని అన్నాడు అభినందన్. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 106వ భాగంలోకి వెళ్దామా? కొన్ని రోజుల క్రితమే మిమ్మల్ని అడిగాను కదా అమ్మ దగ్గరికి వెళ్తానని. ఎలాగో కాదనరు అని నమ్మకంతో ఆ రోజునే సర్దుకున్నాను బ్యాగ్ని. అది ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది అని అంది నందిని అందరి ముందే. ఏంటి, నా దగ్గరికి వస్తా అని అడిగావా? మరి ఎందుకు రాలేదు అని అంది అమల. ఏం చెప్పాలో తెలియక అభినందన్ వైపు చూసింది నందిని. నేనే వద్దన్నాను అత్తయ్య, తనతో కొన్ని రోజుల తర్వాత వెళ్దాంలే అని చెప్పాను అని అన్నాడు అభినందన్. సరేలే, ఏదైతే ఏముంది, ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది, టైం వేస్ట్ అవ్వకుండా అని అంది అమల. నలుగురు ఆడవాళ్ళు వెళ్ళగలరా అత్తయ్య అని అన్నాడు అభినందన్. అదేంటి కొత్తగా అడుగుతున్నావు అభి? ఇన్నేళ్లుగా మేము నలుగురమే కదా ఉంటుంది ఒంటరిగా, ఇప్పుడేమైనా కొత్తనా నాకు అని అంది అమల. అది కాదు అత్తయ్య, ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపిస్తే నేను వస్తాను మీతో అని అన్నాడు అభినందన్. అయ్యో, అలాంటిదేమీ లేదు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. జీవితమే ఇదికొస్తున్నాను, ఇది ఒక లెక్కనా? అయినా ఇప్పుడు వాళ్ళు ఏమీ చిన్నపిల్లలు కూడా కాదు కదా, ఆడవాళ్ళమైనంత మాత్రాన భయపడాలా అని అంది అమల. అంటే అది కాదు అత్తయ్య, నేను కూడా మీతో వద్దామని అనుకుంటున్నాను అని అన్నాడు అభినందన్. గతుక్కుమంది నందిని. వీడు ఇప్పుడు మాతో పాటు వస్తాడా? అలా వస్తే అమ్మతో నేను ఎలా మాట్లాడేది? పైగా పక్కనే ఉంటే ఇతడిని తప్పించుకొని నేను ఎక్కడికైనా ఎలా వెళ్ళగలను? అమ్మ ఒప్పుకుంటుందా ఏంటి ఇప్పుడు? వద్దని చెప్పాలి అని మనసులో కోరుకుంటూ ఉంది నందిని. అయ్యో, నీకెందుకు ఇబ్బంది అభి? అవసరం లేదు, నీ పనులు నువ్వు చూసుకో, మేము వెళ్ళొస్తాము అని అంది అమల. అదేం లేదు అత్తయ్య, ఇబ్బంది అని ఏమీ లేదు, ఎలాగో ఇంట్లోనే కదా ఉంటున్నాను. నందిని లేకపోతే నాకు ఏమీ తోచదు, నేను కూడా వస్తాను అని అన్నాడు అభినందన్. జగతి కోపంగా చూస్తూ ఉంది అభినందన్ వైపు. జగతి వైపు చూసిన అమల, నువ్వే అన్నావు కదా అభి, అమ్మ నాన్నలకి ఇద్దరికీ ఆరోగ్యం బాగోదు, అందుకే వాళ్ళని వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఎలాంటి హనీమూన్ వెళ్ళలేదని. అలాంటిది ఇప్పుడు మాకు ఏదో ఇబ్బంది అవుతుంది అని
మాతో పాటుగా వచ్చేస్తే జగతి వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని అంది అమల. ఎందుకు ఇబ్బంది అవుతుంది అత్తయ్య? అయినా మీరే చెప్పారు కదా స్రవంతి వాళ్ళని పిలిపించొచ్చు అని. నేను ఎలాగో ఎక్కడికి నందినిని తీసుకువెళ్ళలేదు. ఇలాగా అవకాశం వచ్చిందేమో అని అనుకుంటున్నాను. స్రవంతికి ఫోన్ చేసి చెప్తాను ఇప్పుడే. వాళ్ళే వస్తారు నైట్ వరకు. నేను కూడా ఇప్పుడు నీతో పాటు బయలుదేరుతాను అని అన్నాడు అభినందన్. జిడ్డులా పట్టుకున్నాడు. ఎంత చెప్తున్నా కానీ వదిలిపెట్టడం లేదు అని అనుకుంది నందిని. నందిని వైపు చూసింది అమల. అభి వస్తే నీకేమీ ఇబ్బంది లేదుగా అన్నట్లుగా ఉన్నాయి అమల చూపులు. అందరి ముందు ఏం చెప్పగలదు నందిని? అతను వద్దు నాతో పాటు అని అనలేదు కదా. భలే ఇరికించాడు. కక్కలేదు మింగలేదు అన్నట్లుగా ఉంది నందిని పరిస్థితి. నందిని వైపు చూస్తున్న అమలను చూస్తూ, వాడంతలా వస్తా అంటుంటే ఇక కాదనేది ఏముంది వదినా? వెళ్ళండి, మా పాటలేవో మేము పడతాము. స్రవంతి వాళ్ళని ఇక్కడికి రప్పించుకుంటాము. అయినా స్రవంతి రాకపోతే మాత్రం ఏంటి? మేమిద్దరం ఉన్నాము, ఒకరికొకరు తోడు. మా గురించి ఆలోచించిన అవసరం ఏమీ లేదు. అసలే వాడు నందినిని వదిలిపెట్టి ఉండలేను అని అంతగా చెప్తుంటే మా కోసం అంటూ ఎందుకు ఇక్కడ ఉంచడం అని నిష్ఠూరంగా మాట్లాడింది జగతి. ఆవిడ మాటలు ఎలా ఉన్నాయంటే కొడుకు సంతోషమే ముఖ్యమైనట్లుగా, పైగా మరొక వైపు తమని నిర్లక్ష్యం చేస్తున్నాడు అన్నట్లుగా ఉన్నాయి. అదే అదునుగా అత్తయ్య వాళ్లకు బాగోలేనప్పుడు ఇద్దరం వెళ్ళడం ఎందుకు? అయినా అక్కడికి వచ్చి నువ్వు చేసేదేముంది? పిన్నికి ఒంట్లో బాగోలేదంటే చూడడానికి వెళ్తున్నాం అంతే కదా, దానికోసం రావడం ఎందుకు అని అంది నందిని అభినందన్ వైపు చూస్తూ. అమ్మే చెప్తుంది కదా, ఇబ్బంది ఏమీ లేదు, మేము ఉండగలమని. ఇంకేంటే నీ ప్రాబ్లం అని అన్నాడు అభినందన్. అదంతా ఇబ్బందిగా అనిపించింది అమలకి. కూతురుతో పాటుగా అల్లుడు వస్తా అని అంటుంటే వద్దనడం అంత సబబుగా అనిపించలేదు అని అనుకున్న అమల, సరే నువ్వు త్వరగా తయారుగా లేవు అనుకుంటాను. మీరిద్దరూ రెడీ అవ్వండి. నేను వెళ్ళి నయనను నళిని తీసుకుని ఇక్కడికి వస్తాను. ఇక్కడి నుండి అందరం కలిసి వెళ్దాం. వెంటనే ఇప్పుడు 5కి టికెట్స్ బుక్ చేస్తాను అని అంటూ ఎవరికో ఫోన్ చేస్తూ బయటికి వెళ్ళిపోయింది అమల. తల్లి కనీసం తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కనీసం ఇంట్లో ఉంటే అయినా నందగోపాల్తో ఎలాగో అలా వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా వాళ్ళతో పాటు తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు నందినికి. నందిని వైపు గుంట నక్కలా చూస్తూ నవ్వుకున్నాడు అభినందన్. లేచి నిన్ను వీడని నీడను నేనే అని చిన్నగా నందినికి వినిపించేలా పాడుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. నందినిని గమనిస్తూనే ఉన్నాడు నందగోపాల్. బ్యాగ్ తీసుకుని నందిని బయటికి వెళ్ళడంతో తను అనుకున్న చోటికి వెళ్తుందని ఆశపడ్డాడు. కానీ కాసేపటి తర్వాత తిరిగి గదిలోకి వచ్చింది నందిని. అభినందన్ వెనకాలే. బ్యాగ్ బెడ్పై పెట్టి ఢీలాగా కూర్చుంది నందిని. అభినందన్ ఏమో బ్యాగ్ సర్దుకుంటూ ఉన్నాడు. అది చూసిన నందగోపాల్కి అర్థమైంది. నందినిని అభినందన్ వెళ్ళనివ్వడం లేదు, అతనే తనతో పాటే వెళ్తున్నాడు అని. వెంటనే నళినికి ఫోన్ చేశాడు. నళిని తమ పిన్ని వాళ్ళ ఇంటికి అందరం కలిసి వెళ్తున్నట్లుగా చెప్పింది. అభినందన్ వస్తున్నాడు అన్న విషయం నళినికి తెలియదు. ఆ పిన్ని వాళ్ళ ఇల్లు ఎక్కడో కూడా తెలియదు. కొనసాగుతుంది. అసలు ఏం జరగబోతుంది? నందిని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగలదా లేదా? అమల ఆ విషయం మర్చిపోయిందా లేదంటే నందినికి సహాయం చేస్తుందా? మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.